2025 ఐపీఎల్ లో టాప్ 10 ఇండియన్ అండర్ రేటెడ్ ప్లేయర్స్ లిస్ట్. నెంబర్ 10 అనుజ్ రావత్. నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ తరపున ఆడబోతున్న అనుజ్ రావత్ మరోసారి అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. క్వాలిటీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా బ్యాకప్ వికెట్ కీపర్ గా కూడా మంచి చాయిస్. మెగా ఆక్షన్ లో అనుజ్ రావత్ కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ తో ఢిల్లీ టీంలోకి వెళ్లాడు. కానీ టీంలో ప్లేస్ దొరకడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది. నెంబర్ 9 ఇషాంత్ శర్మ. నెక్స్ట్ సీజన్ లో గుజరాత్ తరపున ఆడబోతున్న ఇషాంత్ శర్మ ఒక రకంగా అండర్ రేటెడ్ ప్లేయర్స్ లిస్ట్ లో ఉంటాడు. ప్రెసెంట్ ఐపీఎల్ లోనే మోస్ట్ సీనియర్ బౌలర్ గా ఉన్నాడు. మంచి లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ చేయడంతో పాటు కండిషన్స్ కి తగ్గట్టు పేస్ లో వేరియేషన్స్ కూడా చేయగలడు. అయితే మెగా ఆక్షన్ లో కేవలం 75 లక్షలకే గుజరాత్ టీమ్ లోకి వెళ్లాడు. ఇషాంత్ శర్మకి కూడా గుజరాత్ టీం ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ రావడం అంటే కష్టమనే చెప్పాలి. నెంబర్ 8 అజింక్య రహానే. నెక్స్ట్ సీజన్ లో కేకేఆర్ టీమ్ లో ఆడనున్న టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ అజింక్య రహానేని ఐపీఎల్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ గా చెప్పొచ్చు. మంచి టెక్నిక్ ఉన్న బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా సిచ్యువేషన్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేయగలడు. అయితే మెగా ఆక్షన్ లో కేకేఆర్ మేనేజ్మెంట్ కేవలం 1.5 కోట్ల బేస్ ప్రైస్ కి రహానేని దక్కించుకున్నారు. కేకేఆర్ టీమ్ కి రహానే కెప్టెన్ అయితే అవకాశాలు వస్తాయి, లేకపోతే ఛాన్సుల కోసం ఎదురు చూడక తప్పదు. నెంబర్ 7 దీపక్ హుడా. ఐపీఎల్ లో చాలా సీజన్ల నుండి అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు దీపక్ హుడా. నెక్స్ట్ సీజన్ లో సిఎస్కే తరపున ఆడబోతున్న దీపక్ హుడా ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్, అలాగే హ్యాండీ ఆఫ్ స్పిన్నర్ కూడా. మెగా ఆక్షన్ లో కేవలం 1.7 కోట్లకి సిఎస్కే మేనేజ్మెంట్ దీపక్ హుడాని సొంతం చేసుకుంది. సిఎస్కే ప్లేయింగ్ లెవెల్ లో దీపక్ హుడాకి ఛాన్స్ దొరకడం కష్టంగానే కనబడుతుంది. నెంబర్ 6 స్వప్నిల్ సింగ్. లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున లేట్ గా ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దక్కించుకున్న బౌలింగ్ ఆల్రౌండర్ స్వప్నిల్ సింగ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ సీజన్ లో కూడా స్వప్నిల్ సింగ్ ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ తో పాటు లోయర్ మిడిల్ ఆర్డర్ లో హ్యాండీ రన్స్ కూడా స్కోర్ చేయగలడు. అయితే లాస్ట్ సీజన్ ఆర్సీబీ టీమ్ లో బాగా పర్ఫామ్ చేసినప్పటికీ మెగా ఆక్షన్ లో కేవలం 50 లక్షలకు తిరిగి ఆర్సీబీ టీమ్ లోకి వెళ్లాడు. దీంతో స్వప్నిల్ సింగ్ నెక్స్ట్ సీజన్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ గా మారాడు. నెంబర్ 5 సమీర్ రిజ్వీ. నెక్స్ట్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరపున ఆడబోతున్న యంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన సమీర్ రిజ్వీ ఐపీఎల్ లో అండర్ రేటెడ్ ప్లేయర్ గా మారాడు. పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ మాత్రమే కాకుండా హ్యాండీ ఆఫ్ స్పిన్నర్ కూడా. లాస్ట్ సీజన్ సిఎస్కే తరపున ఏకంగా 8.4 కోట్లకు ఆడిన రిజ్వీ నెక్స్ట్ సీజన్ లో కేవలం 95 లక్షలకి ఢిల్లీ టీమ్ లో ఆడబోతున్నాడు. అయితే రిజ్వీకి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే అతని ప్రైస్ పూర్తిగా పడిపోయింది. నెంబర్ 4 ముఖేష్ చౌదరి. నెక్స్ట్ సీజన్ లో మరోసారి సిఎస్కే తరపున బరిలోకి దిగనున్నాడు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ముఖేష్ చౌదరి. బాల్ ని రెండు వైపులా స్వింగ్ చేయడంతో పాటు బెస్ట్ పవర్ ప్లే బౌలర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. 2022 ఐపీఎల్ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసిన ముఖేష్ లాస్ట్ సీజన్ మొత్తం ఆల్మోస్ట్ బెంచ్ మీదనే ఉన్నాడు. అయితే సిఎస్కే మేనేజ్మెంట్ మెగా ఆక్షన్ లో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ తో ముఖేష్ ని కొన్నారు. అలాగే నెక్స్ట్ సీజన్ లో అతనికి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. నెంబర్ 3 ఉమ్రాన్ మాలిక్. రాబోయే సీజన్ లో కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. టీమిండియా ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ అయిన ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ లో 150 స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ బాగా ఫేమస్ అయిన ఉమ్రాన్ మాలిక్ లాస్ట్ 2 సీజన్ల నుండి టీమ్ లో ప్లేస్ లేక అండర్ రేటెడ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. కేకేఆర్ మేనేజ్మెంట్ ఈ స్పీడ్ స్టార్ ని కేవలం 75 లక్షల బేస్ ప్రైస్ కి ఆక్షన్ లో సొంతం చేసుకుంది. ఉమ్రాన్ మాలిక్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఉన్నప్పటికీ అన్ని మ్యాచ్ల్లో ఆడతాడా అంటే చెప్పలేం. నెంబర్ 2 శ్రేయస్ గోపాల్. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో సిఎస్కే టీమ్ లో ఆడనున్న లెగ్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ కూడా చాలా సీజన్ల నుండి మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. ఐపీఎల్ కెరీర్ స్టార్టింగ్ లో చాలా క్రేజ్ తెచ్చుకున్న శ్రేయస్ గోపాల్ నెమ్మదిగా అండర్ రేటెడ్ ప్లేయర్ గా మారిపోయాడు. క్వాలిటీ లెగ్ స్పిన్నర్ తో పాటు లోయర్ ఆర్డర్ లో వాల్యుబుల్ రన్స్ కూడా స్కోర్ చేస్తాడు. కానీ శ్రేయస్ గోపాల్ కేవలం 30 లక్షల బేస్ ప్రైస్ కి సిఎస్కే టీమ్ లోకి వెళ్లాడు. అలాగే వచ్చే సీజన్ లో శ్రేయస్ గోపాల్ సిఎస్కే ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ కొంతవరకు ఉన్నప్పటికీ ఖచ్చితంగా అన్ని మ్యాచ్ల్లో ఆడే ఛాన్స్ అయితే లేదు. నెంబర్ 1 జయదేవ్ ఉనత్కడ్. టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనత్కడ్ కూడా ఐపీఎల్ లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ గా ఉన్నాడు. కొన్ని సీజన్ల వరకు బాగా ఓవర్ రేటెడ్ గా ఉన్న ఉనత్కడ్ లాస్ట్ 3 సీజన్ల నుండి తగిన గుర్తింపు రాకపోవడంతో అండర్ రేటెడ్ ప్లేయర్ గా మారాడు. మంచి స్వింగ్ బౌలర్ మాత్రమే కాకుండా వేరియేషన్స్ ఉన్న బౌలర్ కూడా. అయితే మెగా ఆక్షన్ లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కేవలం ₹1 కోటి బేస్ ప్రైస్ కి ఉనత్కడ్ ని దక్కించుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ లో ఉనత్కడ్ కి ప్లేస్ దొరికే ఛాన్స్ ఉంది.